ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ పేరున జీఓఆర్టీ నెంబర్ 918ను రిలీజ్ చేశారు. ఈ బదిలీల వివరాలను ఒకసారి పరిశీలిస్తే, చీఫ్ సెక్రటరీగా ఇటీవలే నియమితులైన సాయి ప్రసాద్ అంతవరకు ఆయన సారథ్యం వహించిన జలవనరుల శాఖను అదనపు బాధ్యతగా ఇప్పటి వరకు నిర్వహించారు. ఈ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది ప్రభుత్వం. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను చూస్తున్న శశిభూషణ్ కుమార్ను జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో కూడా ఈయన జలవనరుల శాఖ చూడడం విశేషం. అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం మరో విశేషం. కాంతిలాల్ దండే ఈ అటవీ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కొనసాగుతుంది. కాబట్టి ఆయన సారథ్యంలోనే ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆయనకి పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.